బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారులు దాదాపు 5 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణ కోసం కవిత ఇంట్లోని ఓ గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో కవిత స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. కవిత చెప్పిన విధంగానే స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు వెళ్తామని సిబిఐ అధికారులు తెలిపారు. తమ అడ్వకేట్ సమక్షంలో స్టేట్మెంట్ను ఎమ్మెల్సీ కవిత ఇస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సిబిఐ ప్రత్యేక టీం ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. సిబిఐ మహిళా అధికారుల సమక్షంలోనే కవిత స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారులు దాదాపు 5 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణ కోసం కవిత ఇంట్లోని ఒక గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో కవిత స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 160 సిఆర్పి కింద నోటీసులు ఇచ్చారు. కవిత చెప్పిన విధంగానే స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు వెళ్తామని సిబిఐ అధికారులు తెలిపారు. తమ అడ్వకేట్ సమక్షంలో స్టేట్మెంట్ను ఎమ్మెల్సీ కవిత ఇస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సిబిఐ ప్రత్యేక టీం ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. సిబిఐ మహిళా అధికారుల సమక్షంలోనే కవిత స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, కవిత విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. ఉదయం 11 గంటల నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీలో కుంభకోణం జరిగిందని చెప్పేసి ఇప్పటికే దాదాపుగా 16 మందిని కూడా సిబిఐ ఎంక్వైరీ చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చిన అంటే గతంలో కూడా గత నెల 6వ తేదీన అసలు విచారణ చేయాల్సిందే. అయితే దానికి సంబంధించి కవితకి ముందు షెడ్యూల్స్ ఉన్న కారణంగా నేను మాకు అంటే ఈ డేట్ లో నేను అందుబాటులో ఉండలేకపోతున్నా అని చెప్పేసి కూడా సిబిఐకి లేఖ రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ సిబిఐ కూడా అంటే మీరు ఏ తేదీలు అందుబాటులో ఉంటారని చెప్పేసి కవితకు కూడా రిటర్న్ గా మళ్ళీ ఒక లెటర్ ను పంపడం జరిగింది. దానికి అనుగుణంగా ఆమె ఈ రోజు రేపు ఎల్లుండి 4 తేదీలను సూచించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు సిబిఐ మొత్తం 11 మంది బృందాలుగా ఉన్న సిబిఐ అధికారులు, అందులో మహిళా అధికారులు కూడా ఉన్నారు. మొత్తంగా అంటే ఉదయం 11 గంటల నుంచి ఇంకా విచారణ కొనసాగుతుంది. అంటే దీనికి సంబంధించి అంటే లిక్కర్ పాలసీలో ఢిల్లీ లిక్కర్ పాలసీలో అసలు కుంభకోణం ఎలా జరిగింది, దీంట్లో కవిత పాత్ర అంటే కవితకి ఇచ్చిన నోటీసుల ప్రకారం సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం ప్రాథమికంగా ఒక వివరణ అయితే కొనసాగుతుంది. అయితే కవిత అంటే దీంట్లో విచారణ అని కూడా చెప్పలేము. అయితే ఒక వివరణ ఒక ఇంటర్వ్యూ లాగా కూడా సిబిఐ ఈ రోజు కవితని వివరణ కోరుతుందని చెప్పవచ్చు. అంటే ముందుగా అమిత్ అరోరా ఎవరు, అమిత్ అరోరాకి మీకు సంబంధం ఏంటి, అసలు మీరు వాడిన ఫోన్లు ఇంతకుముందుకు ఎందుకు మార్చాల్సింది అనే ఒక 160 సిఆర్పిసి ప్రకారం సిబిఐ ఇప్పటికే సూచించిన విధంగా ఒక ప్రాథమికంగా నీకు వివరణ ఉంటుందని చెప్పేసి దానికి అనుగుణంగానే దానికి ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఇంకా గతంలో మనం చూడొచ్చు. అయితే సిబిఐ దేనిపైన ఎంక్వైరీ చేసినా దాదాపు 6 గంటల పైగా కూడా వివరణ కానీ విచారణ కానీ చేపడుతుంది. దాంట్లో భాగంగా అంటే ఈ రోజు ప్రధానంగా ఇన్ని రోజులు ఒక తెలంగాణలో ఒక షాకింగ్ న్యూస్ గా కూడా వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత ఆ కేసు ఈ రోజు అంటే రేపు మళ్ళీ అంటే ఈ రోజు 160 సిఆర్పిసి ప్రకారం ఇక్కడ వివరణ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి అంటే 161 ప్రకారం కూడా ఒక స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో అంటే గతంలో కూడా సిబిఐ ఇదే కేసులో లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఇప్పటికే అమిత్ అరోరా కానీ మనీష్ సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు,
అయితే వీళ్ళందరినీ స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేసింది. దానికి అనుగుణంగా ఈ రోజు కవితని కూడా విచారణ చేపడుతుంది. అంటే కవిత ఇంత చెప్పిన వాళ్ళు ఇంత ముందుకు తీసుకున్న స్టేట్మెంట్ కు అనుగుణంగా ఈ రోజు కవిత ఎలాంటి ఆన్సర్ చేసింది, వీళ్ళు అడిగే క్వశ్చన్స్ కి దానిపైన అంటే మొత్తంగా వీళ్ళు సంతృప్తి చెందితేనే ఇక్కడ ఈ రోజుతో ఈ కేసు అనేది క్లోజ్ అవుతుందని చెప్పొచ్చు. అయితే మొత్తంగా అయితే సిబిఐ ఇంత ముందుకు చేసిన వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డింగ్ చేసుకొని దానికి అనుగుణంగానే ప్రశ్నలు కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే కవిత చెప్పే దాంట్లో సంతృప్తి చెందుతుందా లేకుంటే అంటే 160 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం వీళ్ళు సంతృప్తి చెందలేదంటే మళ్ళీ విచారణ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి అనుగుణంగా మళ్ళీ సెక్షన్ 41A ప్రకారంగా కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సంపత్. అయితే దీనికి సంబంధించి అంటే ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి కూడా దాదాపుగా 5 గంటల పాటు కవిత ఇంటి వద్ద కూడా విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే ఇక్కడికి పూర్తిగా పోలీసు బందోబస్తు నిఘాలో కూడా కవిత ఇంటి చుట్టుముట్టు ఆవరణ కూడా ఉందని చెప్పొచ్చు. అంటే టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ఇంత ముందుకు గతంలో కూడా కవితకు సాంఘీభావంగా కూడా ఒక రోజు అయితే ఒక నిరసన కార్యక్రమాలు చేశారు. అయితే ఈ రోజు కవిత అంటే నేను సిబిఐకి నేను వివరణ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, నాకేం ఎలాంటి భయం లేదు అని చెప్పేసి కవిత ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులకు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడ చుట్టుముట్టు ఎక్కడ కనిపించకుండా ఉంది. అంటే కట్అవుట్స్ అయితే చెప్పొచ్చు ఇక్కడ ఈ కవిత ఇంటి చుట్టుముట్టు కూడా డాక్టర్ ఆఫ్ ఫైటర్ అని చెప్పేసి విఆర్ విత్ కవిత అని ఒక కట్అవుట్ అయితే టీఆర్ఎస్ శ్రేణుల నుంచి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ విచారణ విషయానికి వస్తే ఉదయం 11 గంటల నుంచి కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇంకా మరి ఇంత సమయం పట్టే అవకాశం దాదాపు ఒక 6 గంటలు 7 గంటల వరకు సిబిఐ విచారణ ఉంటుంది ఏ ప్రాథమిక కేసులో అయినా. ఇది కూడా అంటే ఇంకా విచారణ రేపు ఉంటుందా మళ్ళీ ఉంటుందా అనేది కూడా ఇప్పుడు సిబిఐ విచారణ అనంతరం కవిత ప్రెస్ మీట్ మీడియా సమావేశం ఉంటుందా లేదా అనేది ఇంకా మళ్ళీ వివరాలు తెలియాల్సిన విషయం అవకాశం ఉంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ హరీష్.